వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఇవాళ శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాము. ఈ శ్రీశైలంకి మేము బస్లో వెళ్తున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ 6:15కి బస్ ఉంది కుకుట్పల్లి నుంచి. సో శ్రీశైలంకి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో 11 o'clock అలా బ్రేక్ఫాస్ట్ ఆపేసింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈలోపు దిండిగల్ అనే ప్లేస్కి వచ్చాము, రీచ్ అయిపోయాము. ఇదేంటంటే వాటర్ ఫాల్స్ లాగా అటు సైడ్ చెరువు ఉంటుంది, బట్ ఆ చెరువు అంతా వాటర్ లేవు, అందుకే వాటర్ ఫాల్స్ రావట్లేదు. కొండల్లోకి అయితే శ్రీశైలం కొండలు స్టార్ట్ అయిపోయాయి. మొత్తం ఎటు చూసిన గ్రీనరీ వ్యూయే. చుట్టూరు కొండలు ఉన్నాయి, మధ్యలో విలేజెస్ ఉన్నాయి. అలా వెళ్తూనే ఉన్నాము. ఎటు చూసిన రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ గ్రీనరీయే ఉంది. ఫారెస్ట్ సౌండ్ మీరే ఈలోపు ఒక విలేజ్ వచ్చింది. ఇది వ్యూ వచ్చేసి ఒక ఇగ్లూ లాగా ఉంది, అది స్టే కోసమే అనుకుంటా. శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు డ్యామ్ వ్యూ పాయింట్ ఇది. వాటర్ అయితే ఎక్కువ అసలు ఏం లేవు, మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి. చాలా తక్కువ వాటర్ ఉన్నాయి, బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది, చాలా లోతుగా ఉంది. బ్రిడ్జ్ మీద నుంచి బ్రిడ్జ్ మీద నుంచి బస్ వెళ్తుంది. ఇటు బ్రిడ్జ్ వ్యూ, అటు సైడ్ రైట్ సైడ్కి మనకి డ్యామ్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ ఏం లేవు. ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో ఈ డ్యామ్ వ్యూ నైట్ వ్యూ అప్లోడ్ చేస్తాను. ఎంత బాగుంటుందో విజువలైజ్గా. వీడియో ఎలాగో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ శ్రీశైలం వ్లాగ్ కంప్లీట్గా చూసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇఫ్ ఈ వ్లాగ్కి 100 likes వస్తే ఇమీడియట్లీ శ్రీశైలం వ్లాగ్ 2 పోస్ట్ చేస్తాను. అందులో మనకి 5 ఫేమస్ ప్లేసెస్ మీకు చూపిస్తాను. డిపోలో అయితే దిగేసాము, రూమ్స్ బుకింగ్కి వెళ్ళాలి. ఇక్కడ అంతా స్టాల్స్ ఉండేవి, అవన్నీ తీసేశారు. అటు నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇలా వెళ్తే అన్నదాన సత్రం ఉంటుంది. ఇది దర్శనానికి, ఫ్రీ దర్శనానికి క్యూ. శ్రీ బయలు వీరభద్ర స్వామి ఇక్కడ ఉన్నారు. కొంచెం మీదకి వస్తే ఎంత అందంగా ఉన్నారో, ప్రశాంతంగా. గైస్ ఫైనల్లీ శ్రీశైలం అయితే వచ్చేసాము. రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ కాస్ట్ వచ్చి 1000 rupees అయ్యింది. 500 డిపాజిట్, టోటల్ 1500. సో 1500లో 500 రూమ్ వెకేట్ చేసేటప్పుడు 500 రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ రూమ్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రన్స్ డోర్ ఇలా ఉంది. వచ్చి అందరు రిలాక్స్ అవుతున్నారు. ఇది వచ్చి 2 cots బెడ్ ఇచ్చారు, 2 cable sockets ఇచ్చారు. అండ్ టీవీ ఇది వర్క్ అవ్వట్లేదు, దానికి ఏమి
చార్జ్ పాయింట్స్ లేవు. అండ్ ఇది ఒక మిర్రర్, హ్యాంగర్ ఇచ్చారు అండ్ స్పేస్ చాలానే ఉంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా కానీ వాష్రూమ్ ఏరియా. ఇది రెడీ అవుతున్నాను టెంపుల్కి వెళ్దామని. ఈ లోపు వర్షం పడుతుంది. చూడండి మంకీ ఎలా క్యూట్గా అక్కడ దాక్కు కనిపిస్తుందా. వర్షం పడుతుంది అనేసి అక్కడికి వచ్చి కూర్చుంది. భలే క్యూట్ ఉంది అది. గైస్ నేనైతే రెడీ అయిపోయాను. ఇది నా అవుట్ఫిట్, నారాయణ్ ఖేడ్. సో హెయిర్ స్టైల్ వచ్చేసి కనిపిస్తుందా బ్యాక్ సైడ్? హెయిర్ స్టైల్ లేదా సింపుల్గా క్లిప్ పెట్టేసుకున్నాను. టెంపుల్కి వెళ్దాం పదండి. శ్రీశైలం క్షేత్రపాలకుడు శ్రీ బైలు వీరభద్రేశ్వర స్వామి అభిషేకం చేస్తున్నారు. చూద్దాం రండి. ఎంత పవర్ఫుల్ అంటే మనకి ఏదన్నా డిసీజెస్ ఉన్నా కానీ క్యూర్ చేసేస్తారంట. సో అభిషేకం అయితే ఫర్ ద ఫస్ట్ టైం మేము మొత్తం కంప్లీట్గా చూసాము. అభిషేకం అయ్యాక స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ నైవేద్యం మాకు ఇచ్చారు పంతులు గారు. మేమైతే ఎంత లక్కీగా ఫీల్ అయ్యాము. नमो देव्यो ये प्रदुयान्ते अंतरिक्षये देशानन्दं वागोरिशं शपथेभ्यो दशप्राज्ञरदक्षरक्षणादकप्रतीतिरतोतीरतोद्भास्तेभ्यो नमस्तेनो मृगजन्तु तेजं विष्णो ज्येष्ठनो द्वेष्टितं भोजं वेदधामि प्रजम्भकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं मुर्वारुकविवपन्थनां मृत्योमुक्षीयमामृताः यो रुद्रो अग्नियो अप्सरयो सतीशयो रुद्रो विश्वाभुवनाविवेश तस्मै रुद्राय नमो हस्तोरे सहस्रमजितं भाषां मृत्योर्मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवजरामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रोमाविशान्तकः तेनान्नेनाहत्याय स्वा नमो रुद्राय शम्भवे मृत्युर्मे पादे सदाशिवोमपमृत्युर्नश्यत्वायुर्वर्धः सर्वापमृत्युर्नश्यत्वायुर्वर्धः ॐ शान्ति शान्ति शान्तिः प्रतिष्ठने 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 श्लोकस्थने प्राप्तने प्रतिष्ठने ज्योतिष्ठने जुगस्थने ब्रह्मस्थने पांचस्थने ज्ञानस्थने यत्तञ्च महादेव దేవస్థానానికి వెళ్తున్నాము. చాలా లేట్ అయిపోయింది. వర్షం పడి ఉండింది యాక్చువల్లీ మొత్తం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన లింగం ఈ శ్రీశైలం మల్లికార్జున లింగం. నేను ఇవాళ దర్శించుకోబోతున్నాను. సో దర్శనానికి వెళ్ళే ముందు మొబైల్ కౌంటర్లో మొబైల్ ఇచ్చేస్తాను, మళ్ళీ కలుగుతాను. గైస్ దర్శనం అయితే అయిపోయింది. ఈ బ్యూటిఫుల్ థింగ్ చూడండి, నంది ఆవు కరెక్ట్గా ఎగ్జాక్ట్ అక్కడ వీరభద్రుడు స్వామి ఉన్నాడు.
ఎదురుగా ఆపోజిట్గా చూడు, అచ్చు నందిలాగే నించుంది. చూడు, ఎదురు నించున్నావా నువ్వు? అవునా? ఓం నమ శివాయ. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం కూడా తీసుకొని రూమ్కి వచ్చేసి కూర్చున్నాము. దర్శనం ఎంత బాగా జరిగిందంటే, మేము ఇన్నిసార్లు వచ్చాం కానీ ఇది మొదటిసారి ఇంత బాగా జరగడం, ఇంత ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ వీడియోలో వీరభద్రుడిది అభిషేకం యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం శ్రీశైలంలో వీరభద్రుడిని దర్శించుకోవడంతో పాటు అభిషేకం కంప్లీట్గా చూసామన్నమాట. అది ఏమంటారు, వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. 2 o'clockకి, మార్నింగ్ 6 o'clockకి బస్ ఎక్కాము. సో ఇక్కడికి 1 కల్లా వచ్చేసింది. 2కి రూమ్ తీసేసుకొని ఒక 2-3 hours ఫ్రెష్ అయిపోయి 5కి దర్శనం స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యే ముందు వీరభద్రుడి దర్శనం చేసుకున్నాము. అభిషేకం జరుగుతుంది కదా అనేసి అక్కడే అలానే 1 hour పాటు, ఒక 30 minutes పాటు అక్కడే నించున్న తర్వాత డైరెక్ట్ సర్వదర్శనానికి వెళ్ళాము. మేమేమి టికెట్స్ బుక్ చేసుకోలేదు. సర్వదర్శనానికి వెళ్తే ఎంత ఫాస్ట్గా దర్శనం అయిందో, ఎంత మంచిగా అయిందో వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేము. ఇది శ్రీశైలం బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి బ్లాగ్స్. దీని కంటిన్యూషన్ ఇంకో బ్లాగ్ వస్తుంది. స్టే ట్యూన్.